నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఎవరి స్వభావం అంటే రాసుల బట్టైనా నక్షత్రాల బట్టైనా స్వభావం బాగా చెప్తారు. కరెక్ట్ గా చాలా మంది కూడా రిలేట్ అయ్యి కమెంట్స్ చేస్తూ కూడా ఉంటారు. సో ఈ రోజు మనము రాసుల బట్టి ఎవరి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశి బట్టి మాట్లాడుకున్నాం. తప్పకుండా. ధనస్సు ధనస్సు రాశి. ధనస్సు రాశిని మనం తీసుకుంటే ఈ రాశి అధిపతి గురువు. ఈ రాశిలో ఉండే నక్షత్రాలు మాత్రం కొంత కమర్షియల్ గానే ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఏదైనా సరే సంతోషం అనేది జరగాలి అంటే చాలా కొంత కష్టపడితే జరుగుతుంది. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి డే 1 నుంచి కష్టపడే వాళ్ళు ఈ ధనుస్సు రాశి వాళ్ళు. చాలా మందికి చదువులు ఉండవు, 90% చదువులు ఉండవు, ఒక 10% మాత్రం చదువు ఉంటుంది. ఆ 10% వల్ల జాతకంలో లగ్నానికి శుభగ్రహ యోగము దృష్టి ఉంటే బ్రహ్మాండంగా మంచి లెవెల్ చదువుతారు. అదర్వైజ్ చదువు అనేది చాలా మందికి ధనుస్సు రాశిలో పుట్టిన వాళ్ళు చదువు అనేది ఉండదు. చదువు లేకుండా వృత్తి మీద ఎక్కువగా ఆధారపడతారు. ఇప్పుడు తండ్రి పారంపర్య వృత్తులు ఉంటాయి కదా, తల్లిదండ్రులు తెచ్చొచ్చాయి, అలాంటి వృత్తులు వీళ్ళు చేసుకోవడం కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మామూలు చెప్పాలంటే ఒక కేబుల్ వైర్లన్నీ తీసుకొచ్చి కేబుల్ ముక్కడబెట్టి వాళ్ళని కేబుల్ ఇండస్ట్రీ పెట్టాను, టీవీ ఇండస్ట్రీ పెట్టాను, నేను ఇప్పుడు కేబుల్ వైర్స్ కొనేదాన్ని, కేబుల్ కంపెనీలో పనిచేసేవాడిని అని చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు ధనుస్సు రాశి. చిన్న కప్పుల దగ్గర నుంచి కడుక్కుంటూ నేను వాళ్ళ స్టార్ హోటల్ పెట్టాను అంటే అది కూడా ధనుస్సు రాశి. అంటే కష్టం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి 40 ఎప్పుడైతే 30 నుంచి 40లోకి వెళ్తుంటారో అప్పటి నుంచి వీళ్ళు సుఖపడుతుంటారు. సో ఈ లోపు 30 years వరకు వీళ్ళకి బాగా శ్రమించి కష్టపడతారు, మామూలుగా కాదు. అది చాలా చాలా దారుణ కష్టాలన్నీ పడతారు అన్నమాట వీళ్ళు. అలాంటి పడి వస్తారు. సో కొంచెం అదృష్టం బాగుంది, మేము కష్టపడలేదండి, మేము బాగున్నామండి అంటే దానికి లగ్నాలు బాగుంటే బాగుంటుంది. సో లగ్న భావం కనుక చూసుకుంటాం. రాశి భావం ఒకటే కాదు, రాశి, లగ్నము, నక్షత్రము, ఈ 3 కలిపితేనే 90%. ఇంకో 10% మనం గత జన్మ చేసుకున్న ప్రారంభ కర్మ, దాన్ని బట్టి 100% జీవితాన్ని మనం లీడ్ చేస్తాం. ఈ 100% జీవితాన్ని ఏదైతే వస్తుందో అది ఖచ్చితంగా మన పూర్వజన్మలో కొంచెం యోగం బాగుండి ఉండాలి. సో ధనస్సు రాశి వాళ్ళకి ప్రారంభ కర్మ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అందువల్ల వీళ్ళు కష్టాలు ఎక్కువ పడతారు, ఎక్కువ కష్టపడి తర్వాత సుఖపడతారు. సో వీళ్ళు ఎవరిని అన్యాయం చేయరు, ఎవరి దగ్గర జోలికి వెళ్ళి అడగరు, ఉద్యోగాల్లో ఉండరు, వ్యాపారాలు ఎక్కువగా సొంత వ్యాపారాలు, ఇండిపెండెంట్ గా చేసుకునే వ్యాపారాలు, ప్రొఫెషనల్ గా ఉండము వీళ్ళకి అలవాటు అనమాట. సో ఆ విధంగా వీళ్ళు వెళ్తూ మంచి స్థాయికి వెళ్తారు. అది 40 years వరకు కష్టపడతారు. 40 నుంచి వీళ్ళు హ్యాపీగా లైఫ్ ఎండ్ ఆఫ్ ది స్టేజ్ లో అయితే బాగుంటుంది. అప్పటి వరకు అయితే 30 నుంచి చాలా మంది 30-35 నుంచి బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ద లైఫ్, మిడిల్ లైఫ్ నుంచి వీళ్ళు స్టార్ట్ అవుతుంది. సో ధనుస్సు రాశి వాళ్ళకి లైఫ్ అనేది మిడిల్ లైఫ్ నుంచి హ్యాపీ లైఫ్ కి ఎండ్ అవుతుంది. వీళ్ళకి సంతానం చాలా బాగుంటుంది. సంతానం కలిగిన తర్వాత వీళ్ళ గ్రోత్ అనేది చాలా హై లెవెల్కి వెళ్తుంది. ఎవరికైతే సంతానం కలగలేదో సంతానం ప్రయత్నం చేయాలి వాళ్ళు. సంతానం ఉంటేనే వీళ్ళకి మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతే అక్కడే ఉంటారు. అది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రతి ఒక్క రాశికి నిజంగా ఈ వీడియో కూడా చాలా మంది రిలేట్ అవుతారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.